యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం. దయచేసి ఈ యొక్క వీడియో చూసే ముందు ఈ యొక్క వీడియోను లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి మిత్రులారా. అయితే కేటీఆర్ వాళ్ళ బృందంతో మొన్న 26th అంటే పోయిన నెల 26వ తారీఖు నాడు భూపాల్పల్లి జిల్లా కాళేశ్వరం మేడిగడ్డ బ్యారేజీని సందర్శించడానికి, కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించడానికి వెళ్ళారు వాళ్ళందరూ కూడా. సో పోయిన తర్వాత అక్కడ ఒక డ్రోన్ ఎగరేసినట్టున్నారు. ఆ డ్రోన్తోని అక్కడ నీళ్ళు ఎట్లా పోతాయి, ఏంది పరిస్థితి అనేది ప్రజలకు అవపడేందుకు వీడియో తీసినట్టున్నారు. సో దానికి సంబంధించి మహదేవ్పూర్ పోలీస్ స్టేషన్ అంటే జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ పోలీస్ స్టేషన్లో కేటీఆర్ మీద, అలాగే గండ్ర వెంకటరమణారెడ్డి మీద, బాల్కా సుమన్ మీద, వీళ్ళందరి మీద 223(b) క్రింద కేసు నమోదు చేసిండ్రు. అంటే అనుమతి లేకుండా పోయినరు అక్కడ, అలాగే డ్రోన్ ఎగిరేసిందనే ఉద్దేశంతో కేసు నమోదు చేసిండ్రు. అయితే ఈ చిన్న చిన్న కేసులు ఎందుకు పెడతారు మరి? నేను ఒకటే ప్రశ్నిస్తా ఉన్నా. నిజంగానే మీకు బీఆర్ఎస్ మీద కోపం ఉంటే, బీఆర్ఎస్ తప్పు చేస్తాను, అవినీతి చేసింది బీఆర్ఎస్ అనుకుంటే ఈ చిన్న చిన్న కేసులు ఎందుకు పెడతారు? ఎందుకంటే ఇది ఒక రివెంజ్ పాలిటిక్స్. అంటే ఏ విధంగా అంటే రివెంజ్ పాలిటిక్స్ కూడా కాదు, రివెంజ్ పాలిటిక్స్ లాగా కనబడేది ఎందుకు చేసే పాలిటిక్స్ ఇవి. ఎందుకంటే గతంలో జన్వాడ సంబంధించిన ఫామ్ హౌస్, కేటీఆర్ ఫామ్ హౌస్ మీద డ్రోన్ ఎగిరేసిండు ఈ యొక్క రేవంత్ రెడ్డి. అంటే రేవంత్ రెడ్డి వర్గమే ఎగిరేసిందనే ఆరోపణలు ఉన్నాయి. సో ఆ ఫామ్ హౌస్ యొక్క దాంట్లో ఏం జరుగుతుంది అనేది బట్టబయలు చేయడానికి ఎగరవేసిండని, సో గూఢాచార్యం చేసిండని చెప్పేసి ఆ మధ్యలో 2020లో రేవంత్ రెడ్డి మీద కేసు నమోదైంది. సో దానికి సంబంధించి అలా వీళ్ళు ఇక్కడ డ్రోన్ ఎగరేస్తే వీళ్ళు కేసు పెట్టడం, అంటే ఇదంతా రివెంజ్ కూడా ఏం కాదు, ఇది చిన్న కేసు. ఆ రోజు రేవంత్ రెడ్డి మీద పెట్టింది చిన్న కేసే, ఈ రోజు కేటీఆర్ మీద పెట్టింది కూడా చిన్న కేసే. అంటే ఈ కేసులో బెయిల్ దొరుకుతుంది, బయటకు వస్తారు, ప్రూవ్ కాదు. ఎందుకంటే అది పబ్లిక్ ప్లేసు, అది మేడిగడ్డ కాళేశ్వరం అనేది చూసే ప్లేసే. నిజంగానే ఈ డ్రోన్ వాడద్దు అనుకుంటే ఎక్కడెక్కడ వాడద్దు అంటే పోలీస్ స్టేషన్ల మీద కానీ, కలెక్టరేట్ల మీద కానీ, అలాగే సెంట్రల్ జైళ్ళ మీద, సో ఇటువంటి నిషేధిత సింగరేణి మీద, సో ఇటువంటి నిషేధిత ప్రాంతాలల్లో వాడద్దు. కాళేశ్వరం మేడిగడ్డ అనేది నిషేధిత ప్రాంతం కాదు, కాబట్టి అక్కడ డ్రోన్ వాడితే ప్రమాదం ఏం లేదు. అలాగే డ్రోన్లలో కూడా రకరకాల డ్రోన్స్ ఉంటాయి. ఏంటంటే డ్రోన్స్లలో కొన్ని డ్రోన్లు ఫైర్ చేసే డ్రోన్స్ ఉంటాయి, అంటే బాంబులు వేసే డ్రోన్స్ ఉంటాయి. కొన్ని ఓన్లీ వీడియో షూటింగ్స్ మాత్రమే ఉపయోగిస్తాం. సో వీడియో షూటింగ్స్కు మాత్రమే ఉపయోగించే డ్రోన్లతోని ప్రమాదం ఏం లేదు. మరి దానికి సంబంధించిన కేసు చేయాల్సిన అవసరం లేదు. అది నిజంగా పబ్లిక్ ప్లేసే. అదే కలెక్టర్ ఆఫీస్ మీద ఎగరేసినారు అంటే కేసు చేయొచ్చు. అలాగే ఎవరైనా ప్రైవేట్ వ్యవస్థ మీద, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా ఇల్లు ఉన్నది, నా ఇంటి మీద నా పర్మిషన్ లేకుండా నా ఇంటి మీద డ్రోన్ ఎగరేస్తే నేను ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేయొచ్చు. ఒకవేళ అంటే నాకు ఆబ్జెక్షన్ ఉంటుంది, నాకు ఆబ్జెక్షన్ లేనప్పుడు కేసు నమోదు చేయాల్సిన అవసరం లేదు. మరి ఎందుకంటే కాళేశ్వరం మంచిగా పోతుందని చెప్పేసి చూపించారు వాళ్ళు ఆ వీడియోలో. సో దానివల్ల కేసు నమోదు చేసినట్టు ఈ యొక్క వార్త అయితే వచ్చింది. కానీ ప్రజలారా, ఈ కేసులు అనేటివి అన్ని కూడా ఉత్తమాటలే. కేటీఆర్ మీద అయిన కేసు చిన్నదే, ఆ రోజు రేవంత్ రెడ్డి మీద అయిన కేసు చిన్నదే. ఇదంతా డ్రామా. ఎందుకంటే మేము బీఆర్ఎస్ ఎంబడి పడతాం, కేటీఆర్ ఎంబడి పడతాం, కేసీఆర్ ఎంబడి పడతాం అనేది ప్రజల్ని నమ్మించడానికి చేసే ప్రయత్నం ఇది. ఎందుకంటే ఒకవేళ నిజంగానే కేటీఆర్ ఎంబడి పడాలి అంటే కేటీఆర్ అవినీతి, కేసీఆర్ అవినీతి మీద పడాలి. కేసీఆర్ అవినీతి అంటే ఏంటిది మిత్రులారా? కాళేశ్వరం ప్రాజెక్టు మీద విచారణ జరపాలి, జైలు పంపాలి. అలాగే మేడిగడ్డ బ్యారేజ్ మీద విచారణ జరపాలి, జైలు పంపాలి. గొర్రెల స్కామ్ మీద విచారణ జరపాలి, జైలు పంపాలి. అలాగే చాలా ఉన్నాయి, ఇక వీళ్ళకి సంబంధించినవి చాలా అంటే చాలా ఉన్నాయి. సో ఏది కూడా ఇప్పటి వరకు కూడా విద్యుత్కు సంబంధించిన దాని మీద కమిషన్ వేసిర్రు, జైలు పంపాలి. కమిషన్ వేయాల్సిన అవసరం లేదు. నిజంగానే సిబిఐకి రాయాల్సింది. ఒకవేళ నిజంగానే బాగా ఇబ్బంది అయింది, బాగా నష్టం జరిగిందంటే సిబిఐకి రాయాలి. సో ఇటువంటి ఏం కూడా ఈ యొక్క బీఆర్ఎస్ నాయకుల మీద కానీ, బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల మీద కానీ ఈ కాంగ్రెస్ చేయడం లేదు. కేవలం నటిస్తా ఉన్నది. కేవలం ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఏంటంటే బీఆర్ఎస్ నాయకుల మీద మేము దాడులు చేస్తామని నటిస్తా ఉన్నది. ఈ రోజు వరకు ఏ ఒక్క బీఆర్ఎస్ నాయకుడు కూడా జైలుకు పోలే, కేవలం అధికారులను మాత్రమే జైలుకు పంపి తప్పించుకున్నది ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం. మిత్రులారా, ప్రతి ఒక్కరు దీన్ని గమనించాలి. ఇవన్నీ చిన్న చిన్న కేసులు కావలసుకొని ప్రజలను పక్కదోవ పట్టించడానికి, హామీలు అడగకుండా హామీలను మర్చిపోయేదానికి చేసే ప్రయత్నమే ఈ యొక్క డ్రోన్ కేసు. సో ఇది రివెంజ్ పాలిటిక్స్ అని కూడా అనొద్దు, రివెంజ్ పాలిటిక్స్ కూడా కావు ఇవి. మిత్రులారా, ప్రతి ఒక్కరు దీన్ని గమనించండి. ఖచ్చితంగా ఇలాంటి కేసులను ఖండించాలి. ఎందుకంటే ఇవి పెద్ద కేసులు కావు, ప్రూవ్ అయ్యేటివి కూడా కావు. మిత్రులారా, థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, జై భారత్.